అభివృద్ధి జరగాలి కానీ ఆ అభివృద్ధి ద్వారా మనుషుల పానాలకే తిప్పలు వస్తుందంటే ఎట్లుంటుందిలా. అందుకని చెప్పి గిడవుతాన ఓ ఊళ్ళే కంపెనీ పెడుతున్నారని మా ఊళ్ళే ఆ కంపెనీ పెట్టొద్దు, అర్జెంటుగా ఆ కంపెనీకి ఇచ్చిన పర్మిషన్లని క్యాన్సిల్ చేయాలి అని కలెక్టర్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఊరోళ్ళంతా పోయి నిరసన చేస్తున్నట్టులా. మరి అదే ఊరు అదే కంపెనీ, మనం కూడా అరుచుకుందాం పండ్రే. ఇగో గీడ ఊరోళ్ళంతా ఒక్కతన కూడా ఏమో మీటింగ్ పెట్టుకున్నారు కదా, గదేందో అరుచుకొని వద్దాం పాన్లి. ఓ అన్న చెప్పే ఏందో. డిసెంబర్ 5వ తేదీన మరి మా కంకర క్రెషర్ల మీద ఊరుకు మైనింగ్ ఏడీ గారు అలాగే ఎంఆర్ఓ గారు పోలీస్ అధికారులు వచ్చి అది పరిశీలన చేయడం జరిగింది. మా నల్తూరు గ్రామ ప్రజలందరం కలిసికట్టుగా మరి క్రెషర్లు పెట్టొద్దని వాళ్ళకు తెలిపినందువలన వారు ఈరోజు మాకు ఈ నల్తూరు గ్రామానికి క్రెషర్ కేటాయించినంత పరిస్థితిలో నల్తూరు గ్రామ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. మరి ఇంత పెద్ద అడవిలో పశువుల కాపరులకు కానీ పంటలకు కానీ మరి పక్కనే గ్యాస్ లైన్ ఉంది, గ్యాస్ లైన్కి ఇబ్బంది జరుగుతుంది. ఎలక్ట్రికల్ హెవీ లైన్ ఉన్నది, మరి దానికి కూడా ఇబ్బంది జరుగుతుంది. నల్తూరు గ్రామ ప్రజలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని ఈరోజు ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. మరి వారికి ఎంఆర్ఓ గారికి కానీ మైనింగ్ ఏడీ గారికి కానీ అందరికీ అధికారులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఈరోజు నల్తూరు గ్రామ ప్రజలకు ఎందుకంటే క్రెషర్ వరడం వల్ల మా ఊళ్ళో ఉన్న మహిళలకు కానీ అగో ఇన్నారు కదా, వీళ్ళు కంకర క్రెషర్ పెట్టేటందుకు పని మొదలు పెట్టిండ్లట. గందుకే గా కంకర మిషన్ మా ఊళ్ళో పెట్టొద్దని గా పని బంద్ చేయాలని గీ తీర్లా నిరసన తెలుపుతాను అన్నట్టు. ఇంతకు గీ ముచ్చట ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదా. సంగారెడ్డి జిల్లా జన్నారం మండలం నల్తూరు అనే ఊళ్ళే డిసెంబర్ 5వ తారీఖు నాడు ఓ పొక్కిలింగ్ పట్టుకొని గుట్ట మీదకి వచ్చిండ్లాట వీళ్ళు. ఓ అన్నాక పొక్కిలింగ్తోనికి ఇక్కడ ఏం పని చేస్తానులని అడిగే వరకల్లా కంకర తయారు చేసే కంపెనీ పెడుతున్నాం, గదేనులా క్రెషర్ ఏర్పాటు చేస్తున్నామని గా పర్మిషన్ పత్రాలు చూపించిండ్రట. అగో మా పర్మిషన్ లేకుండా మా ఊళ్ళే గట్లెట్ల క్రెషర్ ఏర్పాటు చేస్తారు. ఇటు పక్క పొంటి గ్యాస్ పైప్ లైన్ ఉండే, అటు పక్కనేమో హై టెన్షన్ కరెంటు వైర్లు ఉండే, మిగిలింది పంట పొలాలేనాయే. ఇప్పుడు ఈ గుట్టను కూడా మీరు గిట్లా తవ్వి క్రెషర్ పెడతానంటే మా గొడ్డు గోదా ఏం వేసి బతకాలే? ఈ గుట్టకు బ్లాస్టింగ్లు పెట్టి ఎవల బతుకు లాగం చేస్తామనుకుంటాను. ఇళ్ళకెళ్ళి వచ్చే దుమ్ములు విరుచుకొని మేమంతా రోగాల బారిన పడాలా అని అందరాకం పోయి కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేసే వరకల్లా కలెక్టర్ సారు ఎంబడే దీని మీద పురాగా ఎంక్వైరీ చేయాలని ఆర్డర్ వేసిందట. ఇక అట్నుంచి అటే అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అన్న దగ్గరికి పోయి కూడా మొరబెట్టుకుంటే ప్రజలకు ఇబ్బంది కలిగే పని ఏదైనా సరే అది ఆపేతందుకు నా వంతు సహకారం చేస్తానని మాట ఇచ్చిండట ఎమ్మెల్యే సారు. ఏది ఏమైనా అక్కడ క్రెషర్ పర్మిషన్ రద్దు చేసి మా బతుకులు ఆగం కాకుండా చూడుండ్లని ఈ తీర్ల గోడెలో పోసుకుంటాను మైకుల ముందడికి వచ్చి అన్నలు పెట్టడానికి యత్నిస్తున్నారు. కావున మేము అందరికీ దరఖాస్తులు ఇచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసినారు. ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, మేకలకు కానీ ఊళ్ళకు కానీ పశువు కాపరికి కానీ వీళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అని మేము ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వెంచర్ ఒకటి ఉన్నది, దగ్గరనే 50 గజాల దూరంలో ఉన్నది. మరి ఒక వెంచర్ వెలుస్తున్నది 300 గజాలు ఉన్నది. ఏది గ్యాస్ లైన్ పోయింది 300 గజాలల్లా, మరి హైటెన్షన్ వైర్ పోయింది 50 గజాల దూరంలో. ఇవన్నీ గమనించిన పెద్దలు రిపోర్ట్లు ఇస్తున్నారు కాబట్టి కలెక్టర్ గారికి సరైన నిబంధనలు తెలిపి వారి కలెక్టర్ గారిని అనుమతి లేకుండా రద్దు చేయాలని మేమందరము కోరుతున్నాం. కానీ ప్రజలను మభ్యపెట్టి మా ఊరు యువకులను ఖరాబు చేస్తున్నాడు కొంత. సరే దాన్ని మా పిల్లలకి ఇటు అర్థం కావాలి ఏంటంటే ఇవాళ మరి ఎందుకు పోతురో అర్థమవుతలేదు. కానీ ఇవాళ పచ్చదనం ఎట్లుంది గుట్ట, రేపు క్రెషర్ పడ్డాక ఆ పచ్చదనం ఉంటుందా? మన ఈ రోడ్లు ఉంటాయా, మన బోర్లు ఉంటాయా, మన పశువులు ఉన్నాయి, మనకు ప్రతి ఒక్కరికి పశువులు ఉన్నాయి. ఇలా మా పిల్లలను మభ్యపెట్టే దాంట్లో ప్రతి ఒక్కరికి బల్లు ఉన్నాయి, గొల్లు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. మరి ఎట్లా అర్థమవుతుందో ఏమో కానీ సారీ ఇప్పటికైనా కానీ పోతే వర్రి కానీ ఇప్పటికైనా ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరికి దండం చేసి చెప్తున్నా. మన ఊరోళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా. చేసిర్రు ఏదో చేసిర్రు, కానీ ఇప్పటికైనా మాతోటి కలిసిమెట్టు కొట్లాడి ఆ క్రెషర్ పర్మిషన్ రద్దు చేసేదాకా పోరాడదామని
మరి తెలియజేస్తున్నా. చూసినాం మనం ఇప్పుడు పక్క గ్రామాలు చూస్తున్నాం, రాళ్ళకత్వ చూస్తున్నాం, శివనగర్ రోడ్డు అది ఆర్ఎంబి రోడ్డు శాంక్షన్ అయినాక గిట వేస్తలేరు, క్రెషర్ రోడ్లు ఖరాబ్ అయిపోతున్నాయి. ఇవాళ ఆర్ఎంబి రోడ్డు ఇప్పుడు మన మాదారాకేంచి కిసిరెడ్డిపేట వరకు ఆ రోడ్ ముందల పడుతుందా? అది మంచిగా అంత మంచి రోడ్లే ఉండలేవు. మనది ఇప్పుడు మన